హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు లలితాస్ కిచెన్. నమస్తే అండి. నేను మీ లలిత. అందరూ బాగున్నారు కదండీ! ఈరోజు కలాకండ్ తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలి, అందుకు కావాల్సిన పదార్థాలేంటో నేను మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఏం లేదండి, మనం కలాకండ్ కానీ, పాలకోవ కానీ తయారు చేసుకోవాలంటే పాలలో నిమ్మకాయ వేసుకొని, విరగ్గొట్టుకొని మనం తయారు చేసుకోవాలి. అలాంటిది ఈరోజు మా ఇంట్లో పాలు కాంచడం లేట్ అయినందువలన పాలన్నీ విరిగిపోయాయండి. ఆ నీళ్ళన్నీ వంపేసి ఇలా మిశ్రమాన్ని తీసుకున్నాను. పాల మిశ్రమాన్ని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆ మిశ్రమాన్ని వేసి ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్‌ని మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇలా మొత్తానికంతా స్మాష్ చేసుకున్న తర్వాత 150 గ్రాముల బెల్లాన్ని వేసుకుంటున్నాను. చక్కెర అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి. బెల్లం అయితే స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి. బెల్లము ఆ మిశ్రమం అంతా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. ఉండలుంటే అక్కడక్కడ అలా స్పూన్ తోటి వత్తేసుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగి ఇలా నీళ్ళు అవుతుంది కదండి, ఆ నీళ్ళంతా గట్టిపడాలి. అంతవరకు మనము తయారు చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అండి, ఒక 5 వేసుకున్నాను ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. జీడిపప్పు అండి, అవి కట్ చేసుకున్నాను. ఒక 8 వేసుకున్నాను. ఇలా అర్ధానికి కటింగ్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఇది కూడా అలా కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. చిటికెలో సగం అనుకోండి. ఆ మిశ్రమాన్ని బట్టి మనం వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా టేస్ట్‌కి సాల్ట్ వేసుకున్నాను. అదంతా కలిసేటట్టు ఇలా కలుపుకుంటున్నానండి. 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నా టేస్ట్‌కు. మీరు స్కిప్ చేసేయవచ్చండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ ఉంటుందని నేను 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు అదంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకుందాము. ప్లేట్‌కు ఇలా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. అతుక్కపోతే లేకపోతే ఇలా గుజ్జుగా ఉన్నట్లే మనము ప్లేట్‌లోకి పరుచుకుందాం. స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ప్లేట్‌లోకి వేసుకుందాం. ఇలా అంతా వేసేసుకొని విరిగిపోయిన పాలతోటి చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మనము కలాకండ్‌ను. ఇలా అంతా పరుచుకుంటున్నాను సమపాల్లాగా. ఎందుకంటే మనం కేకులుగా కోసుకోవాలి కదండీ! అందుకని. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాల తర్వాత పీసెస్‌గా ఇలా కోసుకుందాం. ఇలా పీసెస్‌గా ఎవరికి ఎంత సైజ్ కావాలో అంత ఇలా కట్ చేసుకుందాం. మీ ఇష్టం అండి. ఈ పీసెస్ పెద్ద సైజు కానీ, చిన్న సైజు కానీ ఎలా చెప్తే అలా కట్ చేసుకోవచ్చు. ఇంకా లూజ్‌గానే ఉందండి. ఇంకొక 15 నిమిషాల తర్వాత ఇవి బిల్లలుగా వచ్చేస్తాయి. అలా పీసెస్‌గా వచ్చేస్తాయండి. అయిపోయిందండి. ఎంతో ఈజీ అయిన కలాకండ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండీ! ఇప్పుడు ఒక్కొక్క పీస్ పైన బాదం పప్పుని ఒక్కొక్కటి నేను పెట్టుకుంటున్నాను. అది మీకు ఇష్టమైతే పెట్టేసుకోండి బాదం పప్పు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఏవి వేయకుండా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కలాకండ్. బాదం పప్పు కొద్దిగా పొడి కొట్టుకొని అలా కచ్చాపచ్చాగా పొడి కొట్టుకొని అలా చల్లుకుంటున్నాను, టేస్టీగా ఉంటుందని. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత పీసెస్‌గా వస్తాయి. బాక్స్‌లో వేసేసుకొని పెట్టుకోవాలండి. ఇవి ఒక వారం రోజుల పాటు ఉంటాయండి. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక నెల అయినా ఉంటాది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఈజీ అయిన కలాకండ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.